గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. 10 ఏళ్ల తన కళ నిజమైంది. ఎట్టకేలకు పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగ గీతపై 70,000 పైచిలుకు మెజారిటీతో పవన్ కళ్యాణ్ జనసేనాని గెలుపొందారు. ఇక ఆయన ఎట్టకేలకు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ కమ్ హోమ్ మినిస్టర్ పదవులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలపై ఆధారాలతో సహా తన అంతు చూడడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెడీ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఆయనకి పదవులు ఇవ్వడం ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది మనం తెలుసుకుందాము. మనతో మాట్లాడడానికి మా పొలిటికల్ ఎడిటర్ కట్ట కార్తిక్ ఉన్నారు. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే కార్తిక్ గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎట్టకేలకు పిఠాపురంలో 70,000 పైచిలుకు మెజార్టీతో గెలిచారు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ కమ్ హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 70,000 దాదాపు 70,000 మెజార్టీతో గెలుపొందడం జరిగింది. కూటమి కూడా 166 స్థానాలతో దాదాపు విజయడంకా మోగించబోతుంది. వైసీపీ సింగిల్ డిజిట్కే పరిమితమైనటువంటి పరిస్థితి. అయితే ఈ కూటమి కట్టడంలో, కూటమి విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్ది ఖచ్చితంగా కీ రోల్. కూటమిలో తనకంటూ పార్ట్నర్గా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్కి 21 ఎమ్మెల్యే సీట్లు ఆయన పోటీ చేసిన ప్రతి సీటు కూడా జనసేన గెలవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏమి ఇస్తారు పార్టీ ప్రభుత్వంలో అనేటువంటిది అందరూ చర్చగా మారింది. అందరూ కోరుకుంటుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ ఇవ్వాలి, డిప్యూటీ సీఎం ఇచ్చి హోమ్ మినిస్టర్ ఇవ్వాలి అనేటువంటిది జన సైనికులంతా కోరుకుంటున్న విషయం. ఎందుకు హోమ్ మినిస్టర్ ఇవ్వాలి, ఎందుకు డిప్యూటీ సీఎం అనేది అంటే డిప్యూటీ సీఎం కామన్గానే సీఎం తర్వాత ఉండే స్థానం కాబట్టి చంద్రబాబు తర్వాత ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఉండాలని అందరూ కోరుకుంటారు. జన సైనికులు ఆస్తి ఉంటారు కాబట్టి డిప్యూటీ సీఎం కోరుకుంటున్నారు. మరి హోమ్ మినిస్టర్ ఎందుకు కోరుకుంటున్నారు అని చర్చకు వచ్చినప్పుడు హోమ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆగడాలని అరాచకాలని అణిచివేస్తాడు. ఇన్నాళ్ళు వైసీపీ కార్యకర్తలు చేసిన రౌడీయిజం, గుండాయిజం, అరాచకం, అక్రమం ఏదైతే ఉందో అవన్నీ బయటకు తీసుకొస్తాడు. జగన్మోహన్ రెడ్డి చుక్కలు చూపించగల నాయకుడు పవన్ కళ్యాణ్ అనేది. ఎందుకంటే జన సైనికుల భాషలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ 4వ పెళ్ళం తాలూకా అంటారు కదా. ఈ మధ్యకాలంలో అది ఆ డైలాగ్ బాగా పాపులర్ అయింది కదా. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ అయితేనే జగన్మోహన్ రెడ్డికి సరైన బుద్ధి చెప్పగలరు. టీడీపీ కూడా చెప్తుంది, రెడ్ డైరీ రాసుకున్నాం, జగన్మోహన్ రెడ్డి ఎన్ని అరాచకాలు చేశాడు, ఎన్ని అక్రమ నిర్బంధాలు పెట్టాడు, ఎన్ని అరాచకాలకు వైసీపీ నాయకులు పాల్పడ్డారో అవన్నీ రెడ్ డైరీలో నోట్ చేశామని నారా లోకేష్ చెప్తున్నటువంటి సమయంలో ఆ రెడ్ డైరీలో పొందుపరిచే ప్రతి ఒక్కరికి గుణపాఠం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ మాత్రమే సరిపోతాడు. అందుకే పవన్ కళ్యాణ్ చేతిలో హోమ్ ఉండాలి. పవన్ కళ్యాణ్ చేతిలో హోమ్ ఉంటే జగన్ మరుక్షణం జైలుకుపోతాడు. ఎందుకంటే 50,000 కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులో 2011లో జైలుకు పోయిన జగన్మోహన్ రెడ్డి తర్వాత బెయిల్ తెచ్చుకొని 10 సంవత్సరాలుగా బెయిల్లోనే గడుపుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో అతన్ని పట్ల కేంద్రం కానీ సిబిఐ కానీ ఉదాసీనంగా వ్యవహరిస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పరిస్థితులు మారాయి కాబట్టి ఇక రాబోయే కాలంలో ఉదాసీనత ఉండకపోవచ్చు. సో అనేక అరాక్రమాలు, అరాచకాలు. కార్తిక్ గారు, మరి ఒకవేళ డిప్యూటీ కమ్ హోమ్ మినిస్టర్ అయితే గనక పవన్ కళ్యాణ్ మరి జగన్మోహన్ రెడ్డిపై ఎలాంటి చర్యలతో ముందుకెళ్ళనున్నారు? ఒకటి, జగన్ మీద ఖచ్చితంగా పెట్టబడే కేసులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ అతని మీద 50,000 కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసు ఉంది. అది సిబిఐ, ఈడీ దర్యాప్తు చేస్తూ ఉన్నాయి. అది కాక అది కేంద్రం పరిధిలో ఉన్నటువంటి సంస్థలు దర్యాప్తు చేస్తూ ఉన్నాయి. అది పక్కన పెట్టి స్టేట్లో ఖచ్చితంగా ఏపీ మద్యం కుంభకోణం మీద కేసు నమోదయ్యే అవకాశం ఉంది. దాని మీద ఎంక్వైరీ నడిచే అవకాశం ఉంది. అది కాక 5 సంవత్సరాల కాలంలో ఇసుక కుంభకోణం కావచ్చు, గనుల కుంభకోణం కావచ్చు, భూముల కబ్జాలు, కుంభకోణాలు కావచ్చు, ఇలా సంక్షేమ పథకాల రూపంలో ప్రజల చేతుల్లోకి అకౌంట్లో డబ్బులు పంపిస్తున్నాం అనే పేరుతోటి చేసినటువంటి అనేక అక్రమాలు కావచ్చు. మొన్నటికి మొన్న 14,000 కోట్ల రూపాయలు ఏదో మురగబెట్టి ఎన్నికల ఒక 2 రోజుల ముందు ప్రజల అకౌంట్లో డబ్బులు వేసి గెలుపొందుదామని చెప్పేసి పక్కన పెట్టుకుని ఉంచుకున్న డబ్బు 14,000 కోట్ల రూపాయలు ఎన్నిక కాగానే అది వైసీపీ కాంట్రాక్టులకు పంచిపోయిన విషయం కావచ్చు, ఆ 14,000 కోట్ల రూపాయలకు కావచ్చు. ఈయన అనేక విషయాల మీద జగన్మోహన్ రెడ్డి మీద కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. అది కాక ఒక్క జగన్మోహన్ రెడ్డి మీద మాత్రమే కాదు, అనేక మంది వైసీపీ నాయకుల మీద మొన్నటికి మనం చూసాం కదా. ఈవీఎంను పగలగొట్టాడు ఒక వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. తర్వాత వైసీపీ ఎమ్మెల్యే, ఇంకొక ఎమ్మెల్యే నరసరావుపేటకు సంబంధించిన ఎమ్మెల్యే, తెనాలికి సంబంధించిన ఎమ్మెల్యే ఒక సామాన్యుడు చెంప చెల్లుమనిపించాడు. ఇంకో చోట ఒక ఎమ్మెల్యే రౌడీజం చేసే ప్రయత్నం చేశాడు, గుండాయిజం చేసే ప్రయత్నం చేశారు. చంద్రగిరిలో కూటమి తరపున పోటీ చేస్తున్నటువంటి చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నానిని చంపే ప్రయత్నం చేశారు. సో ఇలా అనేక అక్రమాలకి, అన్యాయాలకి, దుర్మార్గాలకి వైసీపీ నాయకులు మొన్న ఎన్నికల సమయంలో కూడా తెరలేపారు.
ప్రజల్ని భయభ్రాంతులు చేయాలి, పోలింగ్కి రాకుండా చేయాలి. పోలింగ్ పెద్ద ఎత్తున నమోదవుతోంది, ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్కి వస్తూ ఉన్నారు. ఈయన రాకుండా చేయాలి, ప్రజల్ని భయానికి గురి చేయాలి, ఘర్షణకు గురి చేయాలి, అవసరమైతే ప్రజల్ని చంపాలి అనుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ రాయి ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తానండి. ఆయన మీద దాడి జరిగిందో లేదో, ఆ దాడి జరిగిన కేసులో ఏదైతే కోడికత్తి సీన్ అంటారు, కోడికత్తో తన మీద దాడి చేశారనే పేరుతోటి ఆ సీనికి కొన్ని సంవత్సరాల పాటు జైలు శిక్ష పడేలా ప్లాన్ చేశారు. చెయ్యని నేరం నిరూపించకుండానే బెయిల్ రాకుండా ఎన్ని కథలు పన్నారో అన్ని కథలు పన్నారు అతను బెయిల్ రాకుండా చేయడం కోసం. ఎట్టకేలకు ఆయనకు బెయిల్ వచ్చింది. ఆయన బయటకు వచ్చి ఇదంతా జగన్మోహన్ రెడ్డి కుట్ర అంటూ బయట పెట్టాడు. అది పక్కన పెట్టేస్తే మొన్న ఎలక్షన్స్లో కూడా అతనికి రాయి తగిలిందో లేదో ఎవరికి తెలియదు, ఆ రాయిని కూడా ఎవరు చూసింది లేదు. కానీ నా మీద రాయి విసిరారనే పేరుతోటి ఆయన మీద రాయి విసిరారన్న విషయాన్ని ఆయన చెల్లి నమ్మలేదు, ఆయన అమ్మ నమ్మలేదు, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ నమ్మలేదు, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి షర్మిల నమ్మలేదు. కానీ నా మీద రాయి విసిరారని పేరుతో ఒక అమాయకుడైనటువంటి సతీష్ని జైలు పాలు చేయాలని చేసి కుట్ర కూడా మనం చూసాం. ఇలా అనేక కుట్రలకి, అక్రమాలకి, అరాచకాలకి, దుర్మార్గాలకి పాల్పడ్డ వైసీపీకి బుద్ధి చెప్పాలి అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపించినటువంటి వైసీపీ నాయకులకి చుక్కాలు చూపించాలంటే పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ స్థానంలో ఉండాలి. పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ స్థానంలో ఉంటే అంటే కార్తీక్ గారు ఇప్పుడు మీరు ఏమంటున్నారు? పవన్ కళ్యాణ్ కనుక డిప్యూటీ సీఎం లేదు అలానే హోమ్ మినిస్టర్ 2 పదవులు కనుక ఇస్తే జగన్మోహన్ రెడ్డి అలానే వైసీపీలో ఎవరైతే అక్రమాలకు దోపిడీలకు పాల్పడ్డారో వారంతా కూడా కటకటాల పాలవ్వాల్సిందే అంటున్నారా? ఎస్, డాక్టర్ సుధాకర్ చెప్పిన దుర్మార్గులు, తర్వాత ఒక కారు డ్రైవర్ని చంపి ఒక ఎమ్మెల్సీ సతీష్, తర్వాత ఏ రకంగా డోర్ డెలివరీ చేశాడో అలాంటి అనంతబాబు, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, అలాంటి దుర్మార్గులకి ఖచ్చితంగా జైలు శిక్ష పడాలి అంటే పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్గా ఉండాలి. పోలీసులు నిష్పక్షపాతంగా ఎలాంటి భయానికి గురి కాకుండా ఇలాంటి దుర్మార్గాన్ని అరికట్టాలి, ఇలాంటి దుర్మార్గులను జైల్లో పెట్టాలి, ఆడపడుచులకు రక్షణ కల్పించాలి, దళిత గిరిజన బిడ్డలకు రక్షణ దొరకాలి అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనేవాడు హోమ్ మినిస్టర్గా ఉండాలి అనేటువంటిది జన సైనికుల భావన, వాదన. ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు ఏమిస్తారు, పవన్ కళ్యాణ్ ఏమడుగుతారు? ఎందుకంటే పదవుల మీద పవన్ కళ్యాణ్కి ఏమి ఆశ లేదు, వ్యాపకం లేదు. పదవుల కోసం అయినా కూటమికి మద్దతు జరపలేదు. తర్వాత మీ ఒక విషయం నేను క్లియర్గా చెప్తున్నా, జనానికి కూడా తెలవాలి. సహజంగా ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నా పార్టీ ఆఫీసులో చర్చల తర్వాత సీట్లు ఎన్నిస్తారు, పదవులు ఎన్నిస్తారు మాట్లాడుకున్న తర్వాత పొందుపరుస్తారు. కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన సమయంలో చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ని, నేను నిష్పక్షపాతంగా 3 సార్లు సీఎంగా పనిచేసిన వ్యక్తిని కేవలం దుర్మార్గంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి తర్వాత కూడా కేసుల మీద కేసులు పెట్టి సాక్ష్యాలు లేకుండా 50 రోజులకు పైగా జైల్లో ఉంటున్న సమయంలో నారా లోకేష్ను కూడా రేపో మాపో అరెస్ట్ చేస్తారనుకున్న పరిస్థితుల్లో ఇది దుర్మార్గం, ఇది అన్యాయం, ఇది కుట్రపూరితం అని చెప్పేసి చంద్రబాబు నాయుడికి మద్దతు తెలపడానికి పోయి అదే జైలు గోళ్ల మధ్య చంద్రబాబు నాయుడుతో పొత్తును ప్రకటించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ మీద పదవులకు ఎప్పుడూ ఆశ లేదు. మీకు ఉదాహరణ చెప్తాను. ఆయన 2014లో పార్టీ పెట్టాడు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి బీజేపీ కూటమి మద్దతు ఇచ్చాడు. ఆ రోజు మద్దతు ఇచ్చిన తర్వాత టీడీపీ బీజేపీ కూటమి విజయం సాధించింది. ఆయన కావాలనుకుంటే రాజ్యసభ ఇచ్చేవాళ్ళు, ఆయన కావాలనుకుంటే కేంద్ర మంత్రి ఇచ్చి ఉండేవాళ్ళు. కానీ కావాలి అని అనుకోలేదు, పదవులు కావాలి అని అనుకోలేదు. 2019 ఎన్నికల తర్వాత కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాతైనా నాకు రాజ్యసభ ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ అడుగుంటే ఖచ్చితంగా బీజేపీ ఇచ్చి ఉండేది. కానీ పదవిని ఎప్పుడూ కోరుకోలేదు, ఆయన రాజ్యసభ కావాలని కోరుకోలేదు. ఆయన ప్రజల కోసం కోరుకున్నాడు. రాష్ట్రంలో అసెంబ్లీలో ఉండి వైసీపీ దుర్మార్గాన్ని, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాన్ని ప్రశ్నించాలనుకున్నాడు. అందుకే అసెంబ్లీకే పోటీ చేశాడు. అందులోనే పిఠాపురంలో పోటీ చేసి దాదాపు 70,000 మెజార్టీతో గెలుపొందాడు. ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏం తీసుకుంటారు అన్నది అది వాళ్ళిద్దరి మధ్య, చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య జరిగేటువంటి సంభాషణ. ఖచ్చితంగా జన సైనికుల ఆశ మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనేవాడు హోమ్ మినిస్టర్గా ఉండాలి. పవన్ కళ్యాణ్ అనేవాడు హోమ్ మినిస్టర్గా ఉంటే దళితులకు న్యాయం దక్కుతుంది, గిరిజనులకు న్యాయం దక్కుతుంది, సామాన్యులకు న్యాయం దక్కుతుంది, ఆడబిడ్డలకు న్యాయం దక్కుతుంది. వైసీపీ అరాచకాలని ముట్టిపెట్టి జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టే పరిస్థితి వస్తుంది అనేటువంటిది చాలా మంది కోరుకుంటున్న, ఆశిస్తున్న విషయం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు.